హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ వారం రోజుల పాటు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి అన్నంలోకి, ఇంకా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో సింపుల్గా తయారు చేసుకునే టిఫిన్ చట్నీస్ చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఇంకా రోటి పచ్చడి రెసిపీస్ కూడా చాలానే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఇప్పుడు సింపుల్గా తయారు చేసుకునే కొత్తిమీర పచ్చడి తయారీ విధానం చూద్దాము. దీనికోసం ఒక బౌల్లోకి 50 గ్రాముల వరకు చింతపండు తీసుకుని ఒకసారి కడిగేసి దాంట్లోకి గోరువెచ్చని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇంకా ఫ్రెష్ కొత్తిమీరని తీసుకుని వేరులన్నీ కూడా తీసేసుకోవాలి. కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకుని ఇలా జాలి గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కూడా వాడిపోతాయి. ఈలోపు పచ్చడికి అన్నీ కూడా రెడీ చేసుకుందాము. మందంగా ఉన్న ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఆవాలు చిటపటమంటూ ఉంటాయి. ఇంకా మెంతులు కూడా మంచి రంగు వచ్చి మంచి సువాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపు అంతా కూడా వేరే ప్లేట్లోకి వేసేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక గరిటెడ వరకు నూనెని వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకుంటే చక్కగా లోపలంతా కూడా వేగుతాయి. ఇప్పుడు కొత్తిమీర కూడా నీరంతా కూడా వాడిపోయి ఉంటాయి కదా, కొత్తిమీరని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 3 కప్పుల వరకు ఈ కొత్తిమీర అయ్యిందండి. ఆ కొత్తిమీరని బట్టి మనం చింతపండు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకున్న ప్యాన్లోనే ఇంకొక 2 గరిటెల వరకు నూనెని వేసుకుని దీనిలోకి 3 కప్పులు కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ కొత్తిమీరని వేయించుకోవాలి. కొత్తిమీర వేయించిన తర్వాత మనకి నూనె సపరేట్ అవుతూ ఉంటుంది. అలా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కొత్తిమీరని చల్లారనివ్వాలి. కొత్తిమీర చల్లారేలోపు మిక్సీలో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా మెంతులు వేయించుకున్నాం కదా, వాటిని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి రోటి పచ్చళ్ళకి సాల్ట్ వేసుకునే బదులు కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వేయించుకున్న కొత్తిమీర, ఇంకా నానబెట్టిన చింతపండు మాత్రమే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండులో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 వరకు పొట్టి ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు, ఇంకా చింతపండు నానబెట్టినప్పుడు కొన్ని నీళ్లు ఉంటాయి కదా, అవి చూసుకుని కొన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 గరిటెల వరకు నూనెని వేడి చేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 5-6 వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకుని వేసుకుని వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇంగువ ఇష్టపడము అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. శనగపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు దీనిలోకి 4 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ప్యాన్కి ఉన్న వేడికి పోపు వేగిపోతుంది. ఇప్పుడు తయారు చేసుకున్న కొత్తిమీర పచ్చడి కూడా నూనెలో వేసుకుని కలుపుకోవాలి. ప్యాన్ మందంగా ఉన్నది తీసుకుంటాం కాబట్టి వేడి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు ఇలా పచ్చడిని, పోపుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పోపులో పచ్చడిని వేసి కలపడం వల్ల మనకి పచ్చడి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ వారం పాటు నిల్వ ఉంటుంది.
గుమగుమలాడే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కొత్తిమీర పచ్చడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ లాంటి వాటిలోకి కూడా బాగుంటుంది. ఈరోజు రెసిపీ చూశారు కదా, మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.